ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 26వ తేదీన సింహరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ముఖ్యంగా గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి ఏ పని చేస్తే ఎలాంటి లాభాలు వస్తున్నాయి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియో పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నాము అనేది పూర్తిగా తెలుస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అనేవి పూర్తిగా తెలుసుకుందాం. వశీకరణ తొందరగా ఎవరైనా సాధించుకోవాలంటే గనక గురువు గారు మా ఆయన అస్సలు నేను చెప్పినట్టు వినడండి. మొత్తం వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు. నిజంగా తల్లి ఏదైనా మందు పెట్టిందా గురువు గారు, లేదంటే ఏమైనా వశీకరణ చేసుకుందా, ఇలా చాలా మంది అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కూడా అంటుంటారు, అయ్యా గురువు గారు పెళ్ళైనప్పటి నుంచి అబ్బాయి నా మాట అస్సలు వినడం లేదు, పూర్తిగా కోడలు ఏది చెప్తే అదే ఉంటున్నాడు, ఆ తప్పు చేసినా కరెక్ట్ చేసినా ఏది చేసినా మొత్తం కోడలు మాటనే వింటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి కొంతమంది ఈ తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు, లేదంటే ప్రేమలో పడ్డారు, వ్యామోహం పడ్డారు, అలాగే ఏదో ఒక మాయలో పడిపోయారంటారు సార్. ఇదంతా కూడా వశీకరణకు చెందినటువంటి విద్యతో సమానం. వీరికి అనుకూలంగా ఉండబోతుంది కాబట్టి గురుస్థానం 10వ స్థానంలో ఉండడం వలన ఉద్యోగం వ్యాపారం అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు 8వ ఇంట్లో కూర్చుండడం వలన వీరికి ఆకస్మిక మార్పులు అనేవి వస్తాయి. మొదటి స్థానంలో రాహు కుటుంబ భార్యాభర్తల మధ్య ఎలా ఉంటుంది అనేది 11వ స్థానంలో లాభం ధైర్యం మీద కూర్చుంటాడు. సూర్యుడు 8వ ఇంట్లో, బుధుడు శుక్రుడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ఇది సాధారణ నెల కాదు. ముఖ్యంగా మార్చి 26 నుండి 31వ తేదీలో వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ 6 రోజుల పాటు వీరికి ధనలాభం విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన, నాలుక మీద కూర్చుండడం వలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేదా ఎన్నో ఇబ్బందులు అనేవి శనీశ్వరుడు వల్ల వస్తాయి. కాబట్టి మీరు ఈ విషయంలోనైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి అనేవి పూర్తిగా తెలుసుకోవాలి. ఈ కొన్ని రోజుల పాటు మీరు అహంకారం అనేది పక్కన పెట్టండి. ఎవరితోనైనా గౌరవంగా మాట్లాడండి. ముఖ్యంగా ఏ వృత్తిలో వారినైనా, ఎలాంటి చిన్న వ్యక్తి అయినా సరే మీరు చాలా గౌరవంగా మాట్లాడాలి, లేదా అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుడు మీ నాలుకపై కూర్చుండడం వలన మీకు కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి. ఈ రాజసం అనేది ఈ సమయంలో తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు వాగ్దానంలో సింహంలా గర్జిస్తాను అని అనుకుంటే చాలా తప్పు అనేది జరుగుతుంది. కాబట్టి అపార్థాలు రాకుండా మీరు చాలా తగ్గి మాట్లాడాలి. అలా చేస్తేనే మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. అన్ని విషయాలలో వీరికి కలిసి వస్తుంది. ఒక వాగ్దానం మాటల్లోనే మీకు ఇబ్బంది అనేది వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్త తీసుకున్నట్లయితే మిగతా విషయాల్లో అంతా శుభమే జరుగుతుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది. మీ భాగస్వామితో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కాస్త తగ్గి మాట్లాడినట్లయితే మీకు అంత శుభమే జరుగుతుంది. తోటి ఉద్యోగులతో మీరు చాలా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అలా చేసినట్లయితే మిమ్మల్ని ఒక రాజులా చూస్తారు. కాబట్టి ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. మీరు అందరితో ప్రేమగా మాట్లాడితే సరిపోతుంది. అన్ని విషయాలలో మీదే మాట నెక్కుతుంది. ఇకపోతే మంచి ప్రశంసలు అందుకుంటారు. పై అధికారులతో ప్రశంసలతో పాటు మీరు త్వరగానే ప్రమోషన్ అనేది అందుకుంటారు. పెద్ద పెట్టుబడులకు మంచి అవకాశాలు వస్తాయి. సమయం మీకు సువర్ణ అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. దానితో మీకు సమాజంలో మంచి పేరు, హోదా వస్తుంది. ఒకేసారి సమాజంలో పేరు, ప్రతిష్టలు మరియు ఆదాయం పెరగడం వలన రెండు ఒకేసారి జరిగే అవకాశాలు ఈ సమయంలో ఉంటుంది. ఇకపోతే
ఈ 4 రోజుల పాటు మీరు కొన్ని శుభవార్తలు వినబోతున్నారు. అవి చిన్నవైనా సరే మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ శుభవార్తలు కుటుంబపరంగా మీకు ఆనందాన్నిచ్చే శుభవార్తలు మాత్రమే కలిగి ఉంటాయి. ఇకపోతే ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఆనందాన్ని ఇచ్చే సమయం ఇది. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోండి. దానివల్ల భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఇలాంటి కష్టాలు రాకుండా ఉండటానికి భవిష్యత్తు ప్రణాళికలు మీకు చాలా ముఖ్యం. అలాంటి వృత్తిల్లో ఉన్నవారైనా వ్యాపారంలో ఉన్నవారైనా కుజుడు 11వ స్థానంలో ఉండడం వలన మీకు మంచి లాభాలు వస్తాయి. దానితో పాటు చాలా సంతోషంగా ఉంటారు. మీకు శ్రమ ఎక్కువగా కలుగుతుంది, కానీ ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రాశి వారికి దశమాధిపతి శుక్రుడు సంచారం చేయడం వల్ల మహిళలకు రాజయోగంతో పాటు ధనయోగాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఒక ప్రముఖురాలిగా గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మహిళలకు చాలా ఆనందంగా ఉండే సమయం ఇది. వృత్తి ఉద్యోగాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. లబ్ధి పొందుతారు. ఏ రంగంలో ఉన్నవారైనా పురోగతితో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది. ఉన్నత కుటుంబంలోకి పెళ్లి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. పనుల్లో నిబద్ధత చాలా అవసరం. ఆలస్యం లేకుండా పూర్తి చేయాలి. ఏకాగ్రతతో పని పూర్తి చేస్తే ఫలితం వెంటనే వస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది. ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ విషయాలలో చాలా ఆనందంగా ఉంటారు. భేదాలు రాకుండా చాలా సంతోషంగా ఉంటారు. ఈ 2 రోజుల్లో మనోబలంతో చేసిన పనులన్నీ విజయాన్ని అందిస్తాయి. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. అన్ని ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం సాధించగలుగుతారు. ఫలితాలు మీకు అన్నీ అనుకూలంగానే ఉంటాయి. ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే శనీశ్వరుడికి శనివారం రోజున తైలాభిషేకం చేయండి. అన్ని విధాలుగా శుభమే జరుగుతుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, వివాహం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. ముఖ్యంగా కొత్త పరిచయాలతో మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. కొత్త అవకాశాలతో మీరు పురోగతి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయం మీరు అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారం కోసం ఏదైనా ప్రయాణాలు చేస్తారో దానిలో కొత్త అవకాశాలు కూడా తెలుస్తాయి. అలాగే కొత్త పద్ధతులు తెలుస్తాయి. దీని ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎవరితోనైనా అగ్రిమెంట్ పెట్టుకునేటప్పుడు 1కి 4 సార్లు చూసుకొని సంతకాలు చేయండి, లేదా ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. విదేశీ సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది.